Hi, hello. Welcome back to again, right? So in this session we are discussing on the condensers remaining parts. ఏవైతే రిమైనింగ్ పార్ట్స్ మిగిలాయో వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఈ వీడియో అనేది మీరు కంపల్సరీ ఎండ్ వరకు చూడండి. డెఫినెట్గా మీకు కొత్త కాన్సెప్ట్ అనేది వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఫ్రమ్ ఈ కాన్సెప్ట్స్ నుంచి ప్రీవియస్ మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ కంటే ఈ కాన్సెప్ట్స్ నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. అవి కూడా డైరెక్ట్ కాకుండా హిడెన్ కాన్సెప్ట్స్ అని చెప్పాం కదా. మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్లో ఎలా అయితే మనం హిడెన్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసామో ఇలా కూడా ఇందులో కూడా ఆ హిడెన్ కాన్సెప్ట్స్ అనేవి ఫ్రమ్ దిస్ టాపిక్స్ అనేవి వస్తాయి అనమాట. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది ఇంపార్టెంట్ ఇందులో ఈ లెక్చర్స్. దట్స్ వై నేను చెప్తున్నాను ఎండ్ వరకు చూడండి. అండ్ బిఫోర్ మూవింగ్ ఆన్ టు ద టుడే సెషన్, లెట్స్ రీకాల్ ద ఎస్టర్డే క్లాసెస్, రైట్? లాస్ట్ క్లాస్ we are discussing on the types of steam turbine, and one more వచ్చేసరికి economizer, after that air preheater. Before going on to the today session, let's recall those points again, right? స్టీమ్ టర్బైన్, టైప్స్ ఆఫ్ స్టీమ్ టర్బైన్. అసలు స్టీమ్ టర్బైన్ ఫంక్షన్ ఏంటో క్లియర్గా డిస్కస్ చేసాం. ఏంటి స్టీమ్ టర్బైన్ ఫంక్షన్? ఇట్ విల్ కన్వర్ట్ కైనటిక్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తుంది. ఆ మెకానికల్ ఎనర్జీ అనేది మన జనరేటర్ కపుల్ చేసి ఉంటాము. ఆఫ్టర్ దట్ జనరేటర్ విల్ కన్వర్ట్ మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ, రైట్? దీస్ పాయింట్స్ వీఆర్ క్లియర్లీ డిస్కస్ ఆన్ ది లాస్ట్ క్లాస్. సో ఇన్ కేస్ మీరు ఆ లెక్చర్ చూడకపోతే పైన ఐకార్డ్ బటన్లో వస్తుంది, చూడండి ఫస్ట్, రైట్? అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ పాయింట్ ఇందులో ఏం డిస్కస్ చేసాం? టైప్స్ ఆఫ్ స్టీమ్ టర్బైన్. టైప్స్ ఆఫ్ స్టీమ్ టర్బైన్కి వచ్చేసరికి 3 టైప్స్గా డిస్కస్ చేసాం, రైట్? 3 టైప్స్. ఒకటి వచ్చేసరికి ఏంది? ఇంపల్సివ్, రైట్? వన్ మోర్ వచ్చేసరికి రియాక్షన్, ఇంకోటి వచ్చేసరికి ఇంపల్స్ రియాక్షన్. సో కాంబినేషన్స్ ఆఫ్ ఇంపల్స్ రియాక్షన్ అనేది రెండింటిని కలిపితే ఇంపల్స్ రియాక్షన్, దట్ ఈస్ ద థర్డ్ టైప్. అండ్ మన ఇండియాలో మనం కాకుండా జనరల్గా థర్మల్ పవర్ ప్లాంట్ యూజ్ చేసేసి దిస్ వన్, రైట్? యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ పాయింట్. జనరల్గా ఏ స్టీమ్ టర్బైన్ యూజ్ చేస్తామంటే ఆ పాయింట్ అనేది యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి యాక్సిలరీ ఎక్విప్మెంట్స్, దట్ ఈస్ ఎకనామైజర్ అండ్ ఎయిర్ ప్రీహీటర్. ఎకనామైజర్లోకి వచ్చేసరికి, ఎయిర్ ప్రీహీటర్కి వచ్చేసరికి యాక్సిలరీ ఎక్విప్మెంట్స్ అని ఎందుకు అన్నాము అంటే దీస్ ఆర్ ద నాట్ ఎట్ ఆల్ నెసెసరీ వన్. వితౌట్ దిస్ ఆల్సో మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేట్ చేయొచ్చు ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్. బట్ హియర్ ఎకనామైజర్, ఎయిర్ ప్రీహీటర్ రోల్ ఏంటంటే టు ఇంక్రీజెస్ ద ఎఫిషియన్సీ, ఓవరాల్ ఎఫిషియన్సీ అండ్ ఇంక్రీజెస్ ద బాయిలర్ ఎఫిషియన్సీ అండ్ ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గిస్తుంది. అది ఎలా తగ్గిస్తుందో క్లియర్గా డిస్కస్ చేస్తాం. లెట్స్ జస్ట్ సీ వన్స్. అండ్ ఎకనామైజర్ ఏం చేస్తుంది అంటే వాటర్ని ఫీడ్ చేస్తూ ఉంటుంది. బట్ హియర్ ఎకనామైజర్ రోల్ ఏంటంటే హాట్ వాటర్ని ఫీడ్ చేస్తూ ఉంటుంది. నార్మల్ వాటర్ని హాట్ ఎలా చేస్తుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ ఫ్లూ గ్యాసెస్ టెంపరేచర్ని యూటిలైజ్ చేసుకొని మన హాట్ వాటర్ని ఫీడ్ చేస్తూ ఉంటుంది. డ్యూ టు హాట్ వాటర్ ఫీడ్ చేయడం వల్ల ఏం చేస్తుందంటే బాయిలర్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. బాయిలర్ ఎఫిషియన్సీ పెరగడంతో పాటు బాయిలర్ ఎఫిషియన్సీ పెరిగిందని చెప్పుకున్నాం కదా, దాంతో ఎప్పుడైతే బాయిలర్ ఎఫిషియన్సీ పెరుగుతుందో అప్పుడు ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది, రైట్? ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గిందంటే మనకు అడ్వాంటేజ్. ఆఫ్టర్ దట్ ఓవరాల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సిమిలర్లీ ఎయిర్ ప్రీహీటర్ ఎయిర్ ప్రీహీటర్ ఏం చేస్తుందంటే ఎయిర్ని ఫీడ్ చేస్తూ ఉంటుంది. ఎయిర్ని ఫీడ్ చేసా మనకి చెప్పాను, బాయిలర్లో రిక్వైర్మెంట్ 3 రిక్వైర్మెంట్ ఉండాలి. ఆ 3 రిక్వైర్మెంట్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే స్టీమ్ అనేది అవుట్పుట్ అనేది అల్టిమేట్గా బయటకు వస్తుందని చెప్పాను. సో ఎయిర్ అనేది కూడా అందులో ఒక పార్ట్ అనమాట, నెసెసరీ రిక్వైర్మెంట్ పార్ట్. సో ఎయిర్ అనేది వచ్చేసరికి హాట్ ఎయిర్ పంపిస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ అగైన్ దిస్ కూడా ఫ్లూ గ్యాసెస్ టెంపరేచర్ యూజ్ చేసుకొని ఇది హాట్ ఎయిర్ని జనరేట్ చేస్తుంది. సో ఆ హాట్ ఎయిర్ని ఏం చేస్తుంది అంటే టెంపరేచర్కి ఇచ్చినప్పుడు అగైన్ సేమ్ పాయింట్స్, బాయిలర్ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ వస్తుంది, ఫ్యూయల్ కన్జంప్షన్ డిక్రీజ్ అవుతుంది, ఓవరాల్ ఎఫిషియన్సీ ఆఫ్ ది బాయిలర్ విల్ బి ఇంక్రీజెస్. దీస్ థింగ్స్ వీఆర్ క్లియర్లీ డిస్కస్డ్ ఆన్ ది ప్రీవియస్ సెషన్. అండ్ టుడే సెషన్ వచ్చేసరికి కన్జర్వేటర్స్ అండ్ ఇట్స్ టైప్స్, రైట్? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కూలింగ్ టవర్. అండ్ అందులో మళ్ళీ హిడెన్ కాన్సెప్ట్ ఉంది, డ్రాట్ సిస్టమ్ అని ఉంటుంది. సో కూలింగ్ ప్రొవైడ్ అది కూడా చూస్తాం. నెక్స్ట్ ఈఎస్పి. అండ్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను, ఈఎస్పి మీద చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి అనేసి కూడా చెప్పాను ఇంట్రడక్షన్ క్లాస్లో కానీ, లైన్ డయాగ్రామ్ చెప్పినప్పుడు క్లాస్లో కానీ. సో చూడండి, ఆల్ పాయింట్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు మీరు కంప్లీట్గా లెక్చర్ చూడండి, దట్స్ ఇట్. హిడెన్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. బిఫోర్ కాన్సెప్ట్స్ పార్ట్స్లోకి వచ్చేసరికి మీకు తెలిసినవి ఉండొచ్చు కొన్ని. సో ఇందులో మీకు తెలియనివి కంపల్సరీ ఒక పాయింట్ అయినా దొరుకుతుంది. జస్ట్ వెయిట్ ఫర్ దట్, రైట్? మూవింగ్ ఆన్స్ టు ద టుడేస్ వన్. నెక్స్ట్ కండెన్సర్. ఫస్ట్ వచ్చేసరికి కండెన్సర్ ఏం చేస్తుంది అంటే
ఇట్ కలెక్ట్స్ ద ఎగ్జాస్టెడ్ స్టీమ్ ఫ్రమ్ ద టర్బైన్. సో ఇది టర్బైన్ కింద కనెక్ట్ చేసుకుంటాం. మనకు ఆల్రెడీ మీరు లైన్ డయాగ్రామ్ లో చూస్తే తెలుస్తుంది. ఇది ఏం చేస్తుందంటే కలెక్ట్ ద ఎగ్జాస్టెడ్ స్టీమ్ ఫ్రమ్ టర్బైన్. అంటే ఇప్పుడు మన స్టీమ్ అనేది టర్బైన్ మీద ఫ్లో చేసినప్పుడు ఆ టర్బైన్ బ్లేడ్ తో రొటేట్ అవుతున్న పాటు దాంతో పాటు కొంచెం సర్క్యులేట్ అమౌంట్ ఆఫ్ స్టీమ్ అనేది తిరుగుతూ మనకి ఏం చేస్తుంది, కింద పడిపోతుంది అనమాట, వేస్ట్ అయిపోతుంది. ఆ వేస్ట్ అయిన స్టీమ్ని, ఆ ఎగ్జాస్టెడ్ స్టీమ్ని ఏం చేస్తున్నామంటే కండెన్సర్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది కండెన్సర్. అండ్ ఇక్కడ మీరు ఇంకో పాయింట్ ఏంది యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్, ఇట్ ఈస్ ఇక్కడ మనకు బాయిలర్ ఎంటైర్ మనం థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్విప్మెంట్స్లో లో ప్రెషర్ అండ్ టెంపరేచర్ క్రియేట్ అయ్యేది ఇక్కడే. లో ప్రెషర్ అండ్ టెంపరేచర్ అన్ని క్రియేట్ అయ్యేది ఇక్కడే. ఇది ఒకటే ప్లేస్లో లో ప్రెషర్ అండ్ టెంపరేచర్ అనేది వెరీ లో ఉండేది ఇది ఒకటే ప్లేస్లో. దట్ ఈస్ ద కండెన్సర్. అండ్ ఇంపార్టెంట్ పాయింట్, ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా అడిగాడు ఈ క్వశ్చన్, ఈ రిలేటెడ్ క్వశ్చన్. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి టైప్స్లో జెట్ టైప్ ఉంటుంది అండ్ సర్ఫేస్ టైప్లో ఉంటుంది. జెట్ టైప్, సర్ఫేస్ టైప్ అంటే ఏంటంటే ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ టైప్స్ ఆఫ్ కండెన్సర్లో స్టీమ్ అండ్ వాటర్ అనేది కలిసి ఉంటాయి. అంటే ఇట్ స్టీమ్లో కన్సిస్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యులర్స్, వాటర్ కూడా కంటెంట్ అనేది ఉంటుంది. ఆ వాటర్ కంటెంట్ని ఏం చేస్తామంటే దీని కాంబినేషన్లో ఉన్నదాన్ని ఏం చేస్తామంటే డిశ్చార్జ్ చేస్తారు. ఆ డిశ్చార్జ్ దేనికి డిశ్చార్జ్ చేస్తారంటే క్యానల్, అంటే చిన్న కాలువలు, చిన్న వాటికి డిశ్చార్జ్ చేస్తారనమాట. ఈ ఎగ్జాస్టెడ్ స్టీమ్ అండ్ వాటర్ కాంబినేషన్లో ఉన్నదాన్ని ఈ టైప్ ఆఫ్ కండెన్సర్లో. సో అది ఏం చేస్తారంటే డిశ్చార్జ్ చేస్తారని చెప్పినా కదా, స్మాల్ క్యానల్స్ యూజ్ చేసుకొని డిశ్చార్జ్ చేస్తారు. ఆఫ్టర్ దట్ ఈ డిశ్చార్జ్ చేసిన వాటిని ఎలా యూజ్ చేస్తారంటే ఇరిగేషన్ పర్పస్కి అయితే యూజ్ చేయొచ్చు. ఇరిగేషన్ పర్పస్ అంటే అగ్రికల్చర్ పర్పస్కి యూజ్ చేసుకో ఈ వాటర్ రేర్లీ, రైట్. ఆఫ్టర్ దట్ ఇందులో మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కదా, స్టీమ్ అండ్ వాటర్ కాంబినేషన్లో ఉన్న వాటిలో ఉన్నాయి కదా, ఆ వాటర్ స్టీమ్ని నేను అగైన్ రీయూజ్ చేసుకోవచ్చు, బట్ హియర్ చేసుకోవట్లేదు. సో దేర్ ఈజ్ నో కలెక్షన్ అనమాట. ఆ రీయూజ్ చేసుకోవడానికి మనకు ఇక్కడ పాసిబుల్ లేదు. నో రీకలెక్షన్ ఆఫ్ స్టీమ్. ఈ మెథడ్లో నో రీకలెక్షన్ ఆఫ్ స్టీమ్. దది జెట్ టైప్ కండెన్సర్ గురించి. మూవింగ్ ఆన్ టు ద వన్ మోర్ హియర్, సర్ఫేస్ టైప్ కండెన్సర్లో ఇక్కడ చూడండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, పక్కన డయాగ్రామ్ గీసాను. దిస్ ఈస్ సర్ఫేస్ టైప్ కండెన్సర్. ఇందులో ఈ కండెన్సర్లో ఏం చేస్తామంటే స్టీమ్ అనేది ఫ్లో చేసినప్పుడు స్టీమ్ని వాటర్ని సపరేట్ అయిపోతుంది. స్టీమ్ అనే కంటెంట్ విల్ బి, నేను షో చేశాను చూడండి హియర్ క్లియర్గా. స్టీమ్ అనేది అబోవ్ ద వన్ లేయర్ అనేది పైన సెటిల్ అయిపోతుంది. వాటర్ అనేది కాంబినేషన్స్ ఆఫ్ స్టీమ్ అండ్ వాటర్ ఉన్నప్పుడు స్టీమ్ అనేది పైన అప్పర్ లేయర్లో యూటిలైజ్ అయిపోతుంది. నేను లోవర్ లెవెల్లోకి వచ్చేసరికి అది డివైడ్ అయిపోతుంది అనమాట. డివైడ్ అయిపోయినప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఈ వాటర్ని రీయూజ్ చేసుకోవచ్చు. సో ఈ వాటర్ని రీయూజ్ చేసుకోవచ్చు, బట్ హియర్ ఈ వాటర్ అనేది సఫిషియెంట్ కాదు. ఈ వాటర్ సఫిషియెంట్ కాబట్టి నేను ఏం చెప్పిన, డీమినరలైజ్ వాటర్ అనేది ఆల్రెడీ మనం ఫ్లో చేస్తామని చెప్పినా కదా. ఒక పవర్ ప్లాంట్ అంటే ఒక క్యానల్స్, ఒక రివర్ నుంచి ఎక్కడి నుంచో వాటర్ తీసుకున్నప్పుడు ఆ వాటర్తో పాటు ఈ వాటర్ కూడా పంపిస్తాం అనమాట. సో మనం బాయిలర్లో పంపించే వాటర్లో ఈ వాటర్, కండెన్సర్ వాటర్, ఎక్స్ట్రాక్టెడ్ వాటర్ ప్లస్ అదే డీమినరలైజ్ ప్లాంట్ నుండి తీసుకొచ్చిన వాటర్. సో ఈ 2 వాటర్స్ని పంపించుకొని మనం ఏం చేస్తున్నాం అన్నమాట, అల్టిమేట్గా రీయూజ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రీకలెక్షన్ చేస్తున్నామా లేదా, రీయూజ్ చేస్తున్నామా లేదా, రీయూటిలైజేషన్ చేస్తున్నామా లేదా. సో ఇక్కడ రీకలెక్షన్ పాసిబుల్ అవుతుంది. అదే కండెన్సర్ గురించి. వన్ మోర్ పాయింట్ వచ్చేసరికి ఏం చేస్తుందంటే ఇది డ్యూ టు ఇలా చేయడం వల్ల ఏం చేస్తున్నాం మనం, ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ చేస్తున్నట్టే కదా. మనం వాటర్ని అగైన్ మన డీమినరలైజ్ వాటర్తో పాటు మన వాటర్ కూడా పంపిస్తున్నాం అంటే ఈ ఓవరాల్ పాయింట్స్ నుంచి మనం ఏమేమి చేసుకోవచ్చు, ఇంప్రూవ్ ద పవర్ ప్లాంట్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ చేస్తున్నట్టు, ఓవరాల్ ఎఫిషియన్సీ ఆఫ్ ది పవర్ ప్లాంట్ అనేది ఇంక్రీజ్ అవుతున్నట్టు. దీస్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అగైన్ ఐఎమ్ సెయింగ్ లో ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది, లో టెంపరేచర్ అనేది క్రియేట్ అవుతుంది. డైరెక్ట్ ఏ ప్లేస్ అని అడుగుతారు, కండెన్సర్, రైట్. ఆ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సర్ఫేస్ టైప్ జెట్లో అగైన్ ఇంప్రూవ్స్ ద అగైన్. అండ్ మోర్ ఓవర్ హీట్ లాసెస్ అనేది ఇక్కడ కండెన్సర్ కాడనే అవుతుంది. ఆ పాయింట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. హీట్ లాసెస్ ఏంటంటే స్టీమ్ అనేది కింద పడిపోతుంది కదా, వీఆర్ నాట్ యూటిలైజింగ్ కంప్లీట్ మొత్తం 100% స్టీమ్ ఉంటే అట్లీస్ట్ అందులో 60%, 40% అని యూటిలైజ్ చేసుకొని రిమైనింగ్ అనేది కింద పడిపోతున్నా అర్థం. అంటే వేస్టేజ్ ఆఫ్ స్టీమ్ అనేది జరుగుతుంది ఇక్కడ. సో మోర్ లాసెస్ కూడా కండెన్సర్ కానే ఇన్వాల్వ్ అవుతుంది. దట్ ఈస్ ద కండెన్సర్ గురించి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, డ్రాఫ్ట్ సిస్టమ్ అండ్ కూలింగ్ టవర్. ఈ డయాగ్రామ్ గురించి జస్ట్ వెయిట్ చేయండి, మీకు తెలుస్తుంది. చెప్తాను, ఇప్పుడే చెప్పేసి అయిపోతుంది. లెట్ మీ సీ హియర్ క్లియర్. సో స్టీమ్ ఫ్రమ్ ద టర్బైన్, ఆ స్టీమ్ ఫ్రమ్ ద టర్బైన్ ఎలా ఫ్లో అవుతుందంటే ఇలా వస్తుంది, రైట్. ఇది కొంచెం థిక్ ఉంది, వెయిట్, రైట్.
స్టీమ్ ఫర్ ద టర్బైన్ ఇలా వస్తుంది. ఇలా ఫ్లో అయినప్పుడు ఇది మనకు సిరీస్ కనెక్టర్లో పైప్స్ ఉన్నాయని చెప్తున్నాం కదా, ఆ పైప్స్ ఇవి. మీకు ప్రాక్టికల్ డయాగ్రామ్లో ఎలా ఉందో అది కూడా చూపిస్తాను, జస్ట్ వెయిట్. సో ఇలా ఫ్లో అవుతుంది కదా, దిస్ ఈజ్ ద ఓవరాల్ కండెన్సర్. ఇది ఓవరాల్ కండెన్సర్. సో ఓవరాల్ కండెన్సర్లో ఎగ్జాస్టెడ్ స్ట్రీమ్గా వాటర్ కన్వర్ట్ అయిపోతుంది. ఆ వాటర్ని ఏం చేస్తామంటే హాట్ వాటర్ని ఇలా మనం కూలింగ్ టవర్కి పంపిస్తాం. కూలింగ్ టవర్కి వచ్చింది ఇక్కడ చెప్తాను, డిస్కస్ చేస్తాను దాని గురించి కూడా, జస్ట్ వెయిట్. సో కూలింగ్ టవర్కి పంపిస్తాం. ఆ కూలింగ్ టవర్కి పంపించినప్పుడు ఏం చేస్తారంటే మీ హాట్ వాటర్ కదా, హాట్ వాటర్ అనేది ఆ టవర్లో సేవ్ అయిపోతుంది. ఆ కూలింగ్ టవర్లో నుంచి మళ్ళీ పైకి హీట్ అనేది, ఆ టెంపరేచర్ హీట్ కంటెంట్ ఆఫ్ ది అదే ఆ వాటర్లో ఉన్న టెంపరేచర్ హీట్ అనేది అది ఏం చేస్తుంది అంటే బయటికి రిలీజ్ చేస్తుంది ఉంటుంది. సో దీని పర్పస్ ఏందో నేను చెప్తాను, జస్ట్ స్టే ట్యూన్. సో ఇక్కడ కలెక్ట్ చేసుకుంది, కలెక్ట్ చేసుకున్న దాన్ని ఒక పాండ్ అంటే ఒక రివర్ లాంటిది, ఆ రివర్ లాంటిది మళ్ళీ సర్క్యులేట్ చేసుకొని అగైన్ యూటిలైజ్ చేసుకునే ఈ వాటర్ అనేది ఇక్కడ పడిపోతున్న వాటర్ని అగైన్ మనం ఏం చేస్తున్నాం, కూల్ వాటర్ అనేది అగైన్ మనం మళ్ళీ ఫీడ్ చేస్తున్నాం. దట్ ఈస్ ద ఓవరాల్ కండెన్సర్ అండ్ కూలింగ్ టవర్ రిలేటెడ్ అప్లికేషన్. క్లియర్గా చూడండి, ఈ డయాగ్రామ్ మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ మూవింగ్ అంటే హియర్ చూడండి, కూలింగ్ టవర్ ఫంక్షన్ వచ్చేసరికి హియర్ కూలింగ్ టవర్ వచ్చేసరికి ఇది ఏం చేస్తుంది అంటే వేపర్ పార్టికల్స్ ఇంటూ ద అట్మాస్ఫియర్. అంటే వేపర్ పార్టికల్స్ ఉన్నాయి కదా, ఈ వేపర్ పార్టికల్స్ని సెండ్ చేస్తుంది, బయటికి సెండ్ చేస్తుంది. ఇగో నేను చెప్పాను కదా, ఈ వాటర్లో హాట్ వాటర్లో కాంబినేషన్స్ ఆఫ్ వేపర్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. అదే హీట్ అని కూడా చెప్పొచ్చు డైరెక్ట్లీ. నేను అక్కడ హీట్ ఆఫ్ ద టెంపరేచర్ని బయటకు వదిలేస్తుందని యారో మార్క్ చేసుకొని రాశాను. బట్ హియర్ మనం కరెక్ట్గా మాట్లాడంటే వేపర్ పార్టికల్స్ ఆఫ్ ది ఉన్న స్టీమ్లో ఉన్న ఈ వేపర్ పార్టికల్స్ని అట్మాస్ఫియర్కి సెండ్ చేస్తుంది. సో అట్లా సెండ్ చేయడం వల్ల ఏంటంటే అది నార్మల్ వాటర్గా కన్వర్ట్ అయిపోతుంది. హాట్ వాటర్ ఉన్నది లేకపోతే ఆ వేపర్ కంటెంట్స్ వాటర్ ఉన్నది నార్మల్ వాటర్గా కన్వర్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ నార్మల్ వాటర్ కన్వర్ట్ అయిపోతుందో అప్పుడు ఆ నార్మల్ వాటర్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే రీయూటిలైజ్ చేసుకోవచ్చు. రైట్, ఈ మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఎక్కడ కనిపిస్తుంది కూలింగ్ టవర్ లొకేషన్స్ అంటే కొత్తగూడెం ఆ ఏరియాలో కనిపిస్తుంది. అండ్ వరుడు సినిమాలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది కదా, అందులో కూడా ఇది ఉంటుందండి. మాకు లాస్ట్ ఒక క్లైమాక్స్ ఫైట్ సీన్ ఐ థింక్ సో అందులో కూడా ఉంటుంది, దాని మీదే ఉంటుంది. అది ఆ వాటర్ని రీయూటిలైజ్ చేసుకోవడం. నార్మల్ వాటర్ ఎప్పుడైతే నార్మల్ వాటర్ని కన్వర్ట్ అయిపోతుందో అప్పుడు రీయూటిలైజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఓవరాల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎఫిషియన్సీ అనేది ఇలా ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైందా? సో ఈ కండెన్సర్ కూలింగ్ టవర్ అనేది లింక్ అయి ఉంటాయి. హియర్ వన్ మోడ్ వచ్చేసరికి డ్రాఫ్ట్ సిస్టమ్. డ్రాఫ్ట్ సిస్టంలో మీరు ఫస్ట్ 2 టైప్స్ ఆఫ్ డ్రాఫ్ట్ సిస్టమ్ ఉంటాయి ఇక్కడ. అదేంటి అంటే న్యాచురల్, ఆర్టిఫిషియల్. డ్రాఫ్ట్ సిస్టమ్ అంటే ఏం లేదు, కూలింగ్ లైక్ ఇప్పుడు మనం ఎలా అంటాం, మొత్తాన్ని తీసి ఎయిర్ ఎయిర్ని లేకపోతే బయట నుంచి తీసుకొచ్చే ఎయిర్ని మనం బాయిలర్కి ఎలా పంపిస్తామో వాటికి రిలేటెడ్ అన్నమాట ఇది. ఇప్పుడు ఫ్లూ గ్యాసెస్ ఉంది, ఆ ఫ్లూ గ్యాసెస్ని మనం అవుట్ సైడ్ రిలీజ్ చేయాలి. సో ఇట్ కమ్స్ అండర్ డ్రాఫ్ట్ సిస్టమ్ అనమాట. సో ఇక్కడ చూడండి, అందులో 2 టైప్స్ ఉంటాయి, న్యాచురల్ డ్రాఫ్ట్ సిస్టమ్ అండ్ ఆర్టిఫిషియల్ డ్రాఫ్ట్ సిస్టమ్. న్యాచురల్ అంటే ఏంటంటే మనం ఇక్కడ ఏం యూజ్ చేయాల్సిన పని లేదు, ఎడిషనల్ అదర్ డివైజెస్ యూజ్ చేయాల్సిన పని లేదు. వితౌట్ లేకుండా ఎడిషనల్ ఆక్సిలరీ ఎక్విప్మెంట్ లేకుండానే మనం న్యాచురల్గా ఎయిర్ అనేది అవుట్ సైడ్ వెళ్ళిపోవాలి. లేటెస్ట్ ఎయిర్ అనేది అవుట్ సైడ్ వెళ్ళిపోవాలి, లేదా ఫ్లూ గ్యాసెస్ అనేది అవుట్ సైడ్ వెళ్ళిపోవాలి. దట్స్ కమ్స్ అండర్ న్యాచురల్. అండ్ ఆర్టిఫిషియల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎనీవన్, ఒక హెల్ప్ తీసుకొని ఏదో ఒక దాని హెల్ప్ తీసుకొని మనం చేసుకున్నాం అనుకోండి, దట్ కమ్స్ అండర్ ఆర్టిఫిషియల్. సో ఇక్కడ మనం దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే చిమ్నీలో ఫ్లూ గ్యాసెస్ అనేవి డైరెక్ట్ అవి మనం హైట్లో ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఆ వెరీ హైట్లో ఉంటాయి చిమ్నీస్ ఆల్వేస్ లొకేటెడ్ వెరీ హైట్. సో ఆ హైట్లో ఉన్న చిమ్నీస్ ఏం చేస్తామంటే అల్టిమేట్గా హైట్లో ప్రొవైడ్ చేయడం వల్ల ఇట్ కమ్స్ అండర్ అట్మాస్ఫియర్లో రిలీజ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. మనం విత్ ద హెల్ప్ ఆఫ్ చిమ్నీ ఫ్లూ గ్యాసెస్ అనేది అట్మాస్ఫియర్లో రిలీజ్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ సిస్టంలో అడిషనల్గా ఇక్కడ నేను చెప్పాను కదా, ఎడిషనల్గా మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఇది న్యాచురల్గా ఉంటుంది, ఇక్కడ మనం క్రియేట్ చేస్తున్నాం. దట్ ఈస్ ఫ్యాన్. అదే ఫ్యాన్ పెట్టి మనం గాలిని తీయడం, వేయడం అలాంటివి చేస్తాం. సో ఇక్కడ అగైన్ 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఫోర్స్డ్ డ్రాఫ్ట్, ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ సిస్టమ్. రైట్, అగైన్ 2 టైప్స్ అని చెప్పినా కదా. అగైన్ వాటేంటి, ఫోర్స్డ్ డ్రాఫ్ట్ అని కూడా ప్రొనౌన్సియేషన్ ఇస్తారు, దెర్ ఈస్ నో డిఫరెంట్. ఫోర్స్డ్ డ్రాఫ్ట్ అండ్ ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్. రైట్, దీస్ ఆర్ ద 2 అగైన్ సిస్టమ్స్. ఓకే, మనం ఎఫ్డి ఫ్యాన్, ఐడి ఫ్యాన్ అని మాట్లాడుకుంటామే అవే ఇవి. సో డిఫరెంట్ ఏం కాదు. సో ఫోర్స్డ్ డ్రాఫ్ట్, ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్లో అగైన్ చూడండి మీరు ఇక్కడ ఇది ఫస్ట్ ఈ డ్రాఫ్ట్ సిస్టంలో కన్సిడరింగ్ వచ్చేసి ప్రెషర్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఫినామినా మీద వర్కౌట్ అవుతుంది. రిమెంబర్ దట్ పాయింట్, ప్రెషర్ డిఫరెన్స్. ఇప్పుడు చిమ్నీ అనేది హైట్లో లొకేట్ చేయడం వల్ల
లో లెవెల్ ఉన్న ప్రెషర్ అండ్ అట్మాస్ఫియర్ ప్రెషర్ అనేది డిఫరెన్స్ అనేది షుడ్ బి క్రియేట్ అవుతుంది అక్కడ. ఆ ప్రెషర్ డిఫరెన్స్ వల్లే మనకు అవుట్ సైడ్ ద అట్మాస్ఫియర్ అనేది రిలీజ్ అయిపోతుంది. రిమెంబర్ దిస్ పాయింట్, డోంట్ ఫర్గెట్. ప్రెషర్ డిఫరెన్స్ అనే ప్రిన్సిపల్ ద్వారా ఓవరాల్ ఎంటైర్ డ్రాట్ సిస్టమ్ విల్ బి వర్కింగ్. సో హియర్ ప్రెషర్ క్లియర్ కదా ఆ పాయింట్. నెక్స్ట్ ఫోర్స్ డ్రాఫ్ట్కి వచ్చేసరికి ఇది ఏంటంటే, ఇది ఎక్కడ ప్లేస్ చేస్తారంటే ఫోర్స్ డ్రాఫ్ట్ సిస్టమ్ ఎయిర్ ప్రీ హీటర్ కాడ ప్లేస్ చేస్తాం. సో ఎయిర్ ప్రీ హీటర్ కాడ ప్లేస్ చేయడం వల్ల ఇది ఏం చేస్తుంది, ఎయిర్ ప్రీ హీటర్ ఎయిర్ని ఏం చేస్తుంది, పుష్ చేస్తుంది ఎక్కడికి, బాయిలర్ సర్ఫేస్కి పుష్ చేస్తుంది. సో ఇట్ పుషెస్ ద ఎయిర్, రైట్. హియర్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ ఎక్కడ ప్లేస్ చేస్తారా అంటే ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిరేటర్ ఈఎస్పి దగ్గర చేస్తాం అనమాట. ఈఎస్పి అంటే ఏంటో నెక్స్ట్ మీకు తెలుస్తుంది, జస్ట్ వెయిట్ ఫర్ దట్. ఈఎస్పి ఇది ఏం చేస్తుందంటే పుల్స్ ద ఎయిర్ని ఏం చేస్తుందంటే ఇక్కడ ఎయిర్ కాకుండా ఇక్కడ ఫ్లూ గ్యాసెస్ని పుల్ చేస్తుంది. ఎలానో జస్ట్ వెయిట్, తెలుస్తుంది మీకు. దీస్ ఆర్ ద డ్రాట్ సిస్టమ్ ఫినామినా. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ అయ్యాయి. సో అగైన్ ఇక్కడికి వచ్చేసరికి మనం దీన్ని ఏమంటాం అంటే పాజిటివ్ ప్రెషర్ డ్రాట్ సిస్టమ్ అంటాం. ఫోర్స్డ్ డ్రాఫ్ట్ కదా, సో ఫోర్స్డ్ డ్రాఫ్ట్ అంటే పుషెస్ ఎయిర్ ఆల్సో నోన్ యాజ్ ఎ పుష్ ప్రెషర్. అంటే ఇక్కడ ప్రెషర్ డిఫరెన్స్ క్రియేట్ అయిన దాన్ని పాజిటివ్ ప్రెషర్ అంటాం. సో పుల్స్ కదా ఇక్కడ నెగిటివ్ ప్రెషర్ అంటాం. దీస్ పాయింట్స్ యూ హావ్ టు రిమెంబర్. అండ్ వన్ మోర్ పాయింట్ వచ్చేసరికి హియర్ నేను చెప్పినా కదా ఫ్యాన్స్ అని చెప్పినా కదా, ఇక్కడ మనం యూజ్ చేసే ఫ్యాన్స్ అని చెప్పినా కదా. సో ఆ ఫ్యాన్స్లోకి వచ్చేసరికి దోస్ ఆర్ ద సింక్రోనస్ మోటార్స్. ఎందుకు సింక్రోనస్ మోటార్స్ అంటే చూడండి మీకు తెలుస్తుంది. ఇక్కడ సింక్రోనస్ మోటార్ వర్కింగ్ ఆన్ ది కాన్స్టెంట్ ప్రిన్సిపల్, రైట్. కాన్స్టెంట్ స్పీడ్ ప్రిన్సిపల్, రైట్. కాన్స్టెంట్ స్పీడ్ అనేది మెయింటైన్ అవుతుంది. ప్రిన్సిపల్ నాట్ ఎట్ ఆల్ ప్రిన్సిపల్స్, కాన్స్టెంట్ స్పీడ్ అనేది మెయింటైన్ అవుతుంది. డ్యూ టు కాన్స్టెంట్ స్పీడ్ వల్ల ఏం చేస్తుందంటే కాన్స్టెంట్ ప్రెషర్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అర్థమైంది కదా, కాన్స్టెంట్ ప్రెషర్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే కాన్స్టెంట్ ప్రెషర్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుందో అప్పుడు డ్రాఫ్ట్ సిస్టమ్ అనేది ఎఫిషియన్సీ అనేది వెరీ హై ఉంటుంది, ప్రాపర్గా వర్క్ అవుతుందని అర్థం. దీస్ ఆర్ ద డ్రాఫ్ట్ సిస్టమ్. అండ్ ఫోర్స్డ్ డ్రాఫ్ట్ ఫ్యాన్ ఎక్కడికి పెడతాం, ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ ఫ్యాన్ ఎక్కడ పెడతాం, ఎక్కడ ఫ్లూ గ్యాసెస్ని పుల్ చేస్తున్నాం, ఎక్కడ పుష్ చేస్తున్నాం అనే కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉండాలి. మూవింగ్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈఎస్పి, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిరేటర్. దీని గురించి అండ్ మోర్ ఓవర్ చాలా చాలా మంచి పాయింట్స్ ఉంటాయి చూడండి ఇక్కడ. సో ఇది అనేది ఒక ఎయిర్ ఫిల్టర్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఫ్లూ గ్యాసెస్లో ఉన్న యాష్ పార్టికల్స్ అండ్ పాయిజనస్ గ్యాసెస్ ఉంటాయి. సో ఫ్లూ గ్యాసెస్లో ఏముంటాయి, యాష్ పార్టికల్స్ ఉంటాయి, యాష్ కంటెంట్ అండ్ పాయిజనస్ గ్యాసెస్. ఆ పాయిజనస్ గ్యాసెస్ అనేవి బయట రిలీజ్ చేయకూడదు. సో ఆ పాయిజనస్ గ్యాసెస్ని రిలీజ్ చేయకూడదు. దోస్ ఆర్ ద CO2, SO2. దీస్ ఆర్ ద పాయిజనస్ కంటైన్స్. సో ఈ ఏం చేస్తుందంటే రిమూవ్ చేసేస్తుంది. ఫిల్టర్ ఫంక్షన్ అయింది టు రిమూవ్ ద ఇంప్యూరిటీస్, రైట్. ఇవి ఫ్లూ గ్యాసెస్, పాయిజనస్ గ్యాసెస్ని, యాష్ పార్టికల్స్ని ఇది కలెక్ట్ చేసుకుంటుంది. దట్ ఈస్ ద ESP ఫంక్షన్ హియర్. సో ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిరేటర్. సో ఇట్స్ వర్క్స్ ఆన్ DC సప్లై, దట్ ఈస్ ద 30 kV DC సప్లై మీద వర్క్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, వర్కింగ్ ఫినామినా ఎలా ఉంటుందంటే, లెట్ us టేక్ హియర్ వన్ యానోడ్ అండ్ క్యాథోడ్. యానోడ్ ఈస్ ఆల్రెడీ మనకు తెలుసు, పాజిటివ్ నెగిటివ్ చార్జ్ కాబట్టి ఆ థింగ్స్ నేను మళ్ళీ చెప్పట్లేదు, చూడండి ఇక్కడ. సో ఇది అనమాట, ఇది యాష్ హూపర్ అంటే ఏంటంటే కలెక్ట్ చేసుకుంటుంది. అది డస్ట్ పార్టికల్స్ని, ఫ్లూ గ్యాసెస్ పార్టికల్స్ కలెక్ట్ చేసుకుంటుంది. ఎలా కలెక్ట్ చేసుకుంటుంది, లెట్స్ సీ హియర్. సో ఈ ఫ్లూ గ్యాసెస్ అనేది ఇలా ఫ్లో చేసామనుకోండి, ఇలా ఫ్లో అవుతున్నాయి త్రూ ESP ద్వారా ఫ్లో అవుతున్నాయి. ఎప్పుడైతే ఈ క్యాథోడ్కి అనేది టచ్ అవుతాయో అప్పుడు క్యాథోడ్కి అనేది టచ్ అయినప్పుడు నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో ఏదన్నా ఒక ఛార్జ్ క్యారియర్స్ని ఫస్ట్ టచ్ చేస్తే, లెట్ us టేక్ హియర్ నెగిటివ్ టర్మినల్కి టచ్ చేసింది అనుకున్నాం, ఇట్ విల్ బిహేవ్ లైక్ ఏ నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్. సో నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్ అవి టువర్డ్స్ పాజిటివ్కి వెళ్తున్నప్పుడు అవి ఏం చేస్తుంది, అట్రాక్ట్ అయిపోయి కింద పడిపోయిన దాన్ని ఏం కలెక్ట్ చేసుకుంటుందంటే యాష్ హూపర్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది. ఆ కలెక్ట్ చేసుకున్న దాన్ని మనం ఎక్కడ వాడతామంటే సిమెంట్ ఇండస్ట్రీస్లో వాడతాం, బ్రిక్స్ ఇండస్ట్రీస్లో వాడతాం. అండ్ హెవీ ఉన్నదాన్ని హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా దాన్ని ఏం చేస్తారంటే డిస్పోజ్ చేస్తాం, యాష్ డిస్పోజల్ అంటున్నాను. ఓకే, యూజ్ ఉన్న దాన్ని ఏం చేస్తానంటే సిమెంట్ ఇండస్ట్రీస్, బిగ్స్ ఇండస్ట్రీస్ ద్వారా దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటాం అగైన్. అండ్ హెవీ ఉన్న దాన్ని యాజ్ డిస్పోజల్ చేస్తాం. అది దాన్ని ఏమంటాం అంటే హైడ్రాలిక్ సిస్టమ్స్ అంటాం, రైట్. హైడ్రాలిక్ సిస్టమ్. దీస్ ఆర్ ద రిగార్డింగ్ ESPs. ఎనీ
ESP కింద ఎయిర్ ఫిల్టర్ అండ్ బ్రిక్స్ అండ్ మోర్ ఓవర్ ఒక పాయింట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే యూ హ్యావ్ టు రిమెంబర్ ఎంటైర్ మనకి థర్మల్ పవర్ ప్లాంట్లో హై ఎఫిషియన్సీ, ఈ పాయింట్ ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను, మళ్ళీ చెప్తున్నాను. హై ఎఫిషియన్సీ ఉన్నది దీనికే, ఎంత అంటే 99.52 and 99.8%. దిస్ ఈస్ ద ఎఫిషియన్సీ రేంజ్ ఆఫ్ ది ESP. అండ్ దీనికి కంప్లీట్గా DC అనేది ప్రొవైడ్ చేస్తాం, రిమెంబర్ దట్ పాయింట్. అండ్ రిక్వైర్ వోల్టేజ్ వచ్చేసరికి 30 kV. దీస్ పాయింట్ యూ హ్యావ్ టు ఎవ్రీథింగ్, ఒక్క పాయింట్ అని కాదు, అన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ ESP రిలేటెడ్. ఏ క్వశ్చన్, ఒక్కొక్క దాని మీద క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ అయ్యాయి ఇండివిజువల్గా. దట్స్ వై ఐఎమ్ చెప్తున్నాను, ప్రతి పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. అండ్ మూవింగ్ ఆన్ టు ద సమ్మరీ. సో ఈరోజు క్లాసెస్ మనం ఏమేమి చూసుకున్నాం, ఫస్ట్ యూ హ్యావ్ టు సీ క్లియర్లీ. జస్ట్ రీకాల్ చేసుకుందాం అగైన్. రైట్, సమ్మరీ. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే కండెన్సర్ గురించి డిస్కస్ చేసాం. రైట్, కండెన్సర్ ఏం చేస్తుందని చెప్పిన ఎగ్జాస్టెడ్ స్ట్రీమ్ని కలెక్ట్ చేసుకుంటుంది. ఫస్ట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఏ ఎగ్జాస్టెడ్ స్ట్రీమ్. ఎగ్జాస్టెడ్ స్ట్రీమ్ అంటే ఏంది, అసలు ఎలా కలెక్ట్ చేసుకుందో జస్ట్ డిస్కస్ చేసిన. జస్ట్ చూడండి మళ్ళీ అగైన్. రైట్, ఎగ్జాస్టెడ్ స్ట్రీమ్. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఇంకో వన్ మోర్ పాయింట్ వచ్చేసరికి ఏంది, లో ప్రెషర్ అండ్ టెంపరేచర్ అనేది ఉంటుందని చెప్పిన. అండ్ వన్ మోర్ పాయింట్ వచ్చేసరికి ఇంప్రూవ్స్ ద థర్మల్ పవర్ ప్లాంట్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ చేస్తుందని చెప్పిన. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి 2 types అని చెప్పిన. ఆ 2 typesలో అగైన్ క్లాసిఫికేషన్ విల్ బి దేర్, సర్ఫేస్, జెట్ టైప్ అండ్ సర్ఫేస్ టైప్. రైట్, దీని గురించి క్లియర్గా డిస్కస్ చేసినాం. ఎఫిషియన్సీ ఎలా ఇంప్రూవ్ చేస్తుంది ఆ పాయింట్ కూడా క్లియర్గా డిస్కస్ చేసినాం, జస్ట్ సీ వన్స్. అండ్ మూవింగ్ ఆన్ టు ద డ్రా సిస్టమ్, అగైన్ ఇందులో క్లాసిఫికేషన్ వచ్చేసరికి 2 types. రైట్, అవి ఏంటి మళ్ళీ 2 typesలో, న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్. న్యాచురల్ ఒకటి, వన్ మోర్ ఈజ్ ఆర్టిఫిషియల్. రైట్, ఆర్టిఫిషియల్ అగైన్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి అగైన్ 2, FD సిస్టమ్ అండ్ ID సిస్టమ్. FD సిస్టంలో మనం ఎక్కడ పెడతాం, ఇది ఎయిర్ ప్రీహీటర్కి పెడతాం. సో ఇది ESP దగ్గర పెడతాం. రైట్, మూవింగ్ ఆన్ టు ద హియర్, వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్. దేనికొని చెప్పిన డ్రాప్ సిస్టమ్ అనేది ప్రెషర్ డిఫరెన్స్ అని చెప్పిన. ప్రెషర్ డిఫరెన్స్ అన్న ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుందని చెప్పిన. దీస్ ఆర్ ద రిగార్డింగ్ ద డ్రాఫ్ట్ సిస్టమ్. ఏ మోటార్ యూజ్ చేస్తారని చెప్పిన, సింక్రోనస్ మోటార్. వై, బికాస్ సింక్రోనస్ మోటార్ వర్క్స్ ఆన్ ది కాన్స్టెంట్ స్పీడ్. సో డ్యూ టు కాన్స్టెంట్ స్పీడ్ వల్ల కాన్స్టెంట్ ప్రెషర్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుందన్న కాన్సెప్ట్లో బేస్ చేసుకొని చెప్పిన. దట్ ఈస్ ద డ్రాఫ్ట్ సిస్టమ్ గురించి. నెక్స్ట్ వన్ మోర్ పాయింట్ వచ్చి ESP. ESP ఏం చేస్తుంది, లైక్ యాక్ట్ యాజ్ ఏ ఎయిర్ ఫిల్టర్. వన్ మోర్ పాయింట్. అండ్ వన్ మోర్ పాయింట్ వచ్చేసరికి 30 kV DC వోల్టేజ్ అని ప్రొవైడ్ చేస్తాం. అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ చేసిన, వర్కింగ్ ఎలా ఉంటుందో జస్ట్ నౌ ఐ డిస్కస్ ఇన్ హియర్. అండ్ వన్ మోర్ పాయింట్ వచ్చేసరికి ఇది ఏం చేస్తుంది, ఎఫిషియన్సీ అనేది వెరీ హై ఉంటుంది. ఎంటైర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎఫిషియన్సీ రేంజ్ వచ్చేసరికి 99.5 to 99.8% ఆఫ్ ది ఎఫిషియన్సీ మెయింటైన్ చేస్తుంది. అండ్ ఫర్దర్ ఇంకో పాయింట్ వచ్చేసరికి దీనికి ఏం డిస్కస్ చేసాం మనం, యాష్ కంటెంట్, యాష్ హూపర్ గురించి డిస్కస్ చేసినాం. ఏం చేస్తుంది, యాష్ కంటెంట్ అది కూడా ఆ పాయింట్ ఎయిర్ ఫిల్టర్స్లోనే కవర్ అయిపోయింది. నెక్స్ట్ పాయిజన్ గ్యాస్ నుంచి కలెక్ట్ చేసుకుంటుంది. సిమెంట్ సిస్టమ్, ASP దగ్గర ఇంకో ఏ సిస్టమ్ ఉంటుంది, డ్రాప్ సిస్టమ్, ID. దీస్ ఆర్ ద టుడే సెషన్. రైట్, ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ హిట్ ఏ లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. It will motivate for me. Right, that's it. This is the end of the lesson. Thank you.